దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఇందులో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలున్నాయి. ఇక మాక్ డ్రిల్ నేపథ్యంలో మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 4 చోట్ల ఈ మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో 4 గంటలకి ఆపరేషన్ అభ్యాస్ ప్రారంభమైంది. సైరన్ మోగగానే ముందుగా చెప్పుకున్నటువంటి 4 ప్రాంతాలు ఎంచుకున్నటువంటి 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 ప్రాంతాల్లో సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పిన విధంగానే చేస్తూ మొత్తం సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలో ఈ 4 చోట్ల ఆపరేషన్ అభ్యాస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, వైద్యులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, స్థానిక అధికారులందరూ కలిసి దీన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ మాక్ డ్రిల్ లో 12 సివిల్ డిఫెన్స్ విభాగాలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. 4 నుంచి 4 గంటల 30 నిమిషాల పాటు, అంటే 4 గంటలకి సైరన్ ప్రారంభమైంది. 2 నిమిషాల పాటు ఆ సైరన్ వచ్చింది. 4:30కి మళ్ళీ ముగిసిన తర్వాత ఆ సైరన్ ఏదైతే వస్తుందో ఆ సైరన్ తర్వాత పూర్తిగా ఇది కంప్లీట్ అవుతుంది. ఇందులో నగరం అంతా సైరన్లు మోగించారు. అన్ని చౌరస్తాలలో 2 నిమిషాల పాటు ఈ సైరన్లు మోగినటువంటి సైరన్ రాగానే ఎలక్ట్రికల్ పరికరాలు కావచ్చు, లైట్లు కావచ్చు, స్టవ్లు అంటే గ్యాస్ కు సంబంధించినటువంటి వాటన్నింటినీ ఆపేయాలని సూచించారు. ఆ రకంగానే ప్రజలను కొంత మీడియా ద్వారా వాళ్లకు ఈ అవగాహన చేసేటువంటి ప్రక్రియ కొనసాగించారు. దీంట్లో ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఇది కేవలం ముందస్తు డ్రిల్ మాత్రమే అనేటువంటిది పోలీసులు చెప్పుకొచ్చారు. ఇవాళ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ మొత్తం ఆపరేషన్ అభ్యాస్ కి సంబంధించి మన స్టిక్ లో ఆయన నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. 1971 తర్వాత తొలిసారి దేశంలో మాక్ డ్రిల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు యుద్ధ సన్నద్ధంలో భాగంగా భారత్ లో భారీ పౌర రక్షణ డ్రిల్ కొనసాగించారు. పౌర రక్షణే లక్ష్యంగా దేశమంతటా మాక్ డ్రిల్స్ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 259 కీలక ప్రాంతాల్లో అప్పట్లో ఈ డ్రిల్స్ ని కొనసాగించారు. దాదాపు 5 దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఇవాళ జరిగినటువంటి అన్ని రాష్ట్రాల సిఎస్లు, డీజీపీల వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. 1971 యుద్ధం తర్వాత ఈ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. సంక్షోభ సమయాల్లో ముఖ్యంగా ఆకాశం లాంటి వాటి ద్వారా దాడులు వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడాలి అనేటువంటి దానిపైన అవగాహన కల్పించడం, యంత్రాంగాన్ని అంతటినీ కూడా సన్నద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొత్తం 259 కీలక ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. గతంలో 1962, 1965, 1971 యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించుకొచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం కొంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. 1971లో అప్పటి అనుభవాలను చాలా మంది చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర ప్రసాద్ సిన్హా గుర్తు చేశారు. యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమయ్యాయి, పాకిస్తాన్ లొంగిపోయే వరకు కొనసాగాయని కూడా చెప్పారు. సాయంత్రం 6:30 కల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. సైరన్ మోగానే లైట్లు ఆపేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునే వాళ్ళం అని ఆయన గతంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఆయన చెప్పాడు. సైరన్ వినగానే నేలపై పడుకొని చెవులు గట్టిగా మూసుకునేవారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అనుభవాలను కూడా చాలా మంది దీంట్లో పంచుకున్నారు. ఈ మాక్ డ్రిల్స్ లో భాగంగా పలు కీలక అంశాలను పర్యవేక్షించనున్నారు. శత్రు విమానాలు, క్షిపణులు లేదా డ్రోన్లు దాడులు చేసి దాడుల హెచ్చరిక వ్యవస్థను పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో హాట్ లైన్ రేడియో కమ్యూనికేషన్ సిద్ధం చేయడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పర్యవేక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్ అంటే లైట్లు పూర్తిగా ఆపివేయడం, ఆ సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రజలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్
వాలంటీర్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు ఈ డ్రిల్స్ లో పాల్గొనాలని గతంలో కేంద్రం పిలుపునిచ్చింది. సివిల్ డిఫెన్స్ సర్వీసులు, అగ్నిమాపక సహాయక చర్యకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇతర వాటికి సంబంధించినటువంటి వారు కావచ్చు, ప్రజలకు సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ప్రణాళికను, పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలించవచ్చు. అంతేకాకుండా కీలకమైనటువంటి పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్లను, శత్రువుల ఉపగ్రహాలు, గగనతలం నుంచి దాచిపెట్టేందుకు పరిసరాల్లో కలిసిపోయిన రంగులు వేయడం లేదా కప్పడం, ఇట్లాంటి వాటిని చేయడానికి కూడా సాధన చేయిస్తారు. 1971 యుద్ధ సమయంలో ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండటంతో సమీపంలోని తాజ్మహల్ కూడా హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారంటే శత్రు దేశం మన దేశంలో ఉన్నటువంటి అనేక చారిత్రక పురాతనమైనటువంటి కట్టడాలు, ప్రపంచ వింతమైనటువంటి కొన్ని అద్భుతాలను, వాటిని కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఎక్కడెక్కడైతే టార్గెట్ గా ఉన్నటువంటి ప్లేసెస్ తో పాటు రెగ్యులర్ గా రోజువారీ జరిగే జీవితం కూడా సాయంత్రం 6:30కు ఆపేసి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి దాక్కునేవారు అనేటువంటిది కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ అట్లాంటి విపత్కర పరిస్థితి వస్తే ఎట్లా ఉండాలి, ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతున్నా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఆపరేషన్ కు సంబంధించి నోడల్ అధికారిగా ఉన్నటువంటి సివి ఆనంద్ ఇవాళ 3 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ చేసినటువంటి అలర్ట్ ఏదైతే ఉందో అలర్ట్ నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష జరిగింది. ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారులందరికీ కూడా అప్రమత్తం చేశామని చెప్పారు. మొత్తం ఈ 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఇంకా ఎంతసేపు కొనసాగనుంది, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? మరో 10 నిమిషాల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. 4:30కి సరిగ్గా ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పినటువంటి మాక్ డ్రిల్ అలాగే మొదలైంది. ఇంకో 10 నిమిషాల్లో అది పూర్తవుతుంది. ఇక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు రవిగుప్తాతో పాటు ఫైర్ డీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డి, నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ దీని అంతటినీ పరిశీలిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ప్రభుత్వ విభాగాలు అలర్ట్ గా ఉంటాయి. అదే ఈ మాక్ డ్రిల్ తో పాటు ప్రజలు అప్రమత్తంగా ఎట్లా ఉంచాలనేటువంటిది కూడా తెలిసిపోతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా సెలవుల రద్దు విషయం చాలా క్లియర్ గా చెప్పేశాం. అది కూడా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ విధుల్లో 24 గంటలు ఉండాలని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెడితే కూడా వాటిపైన చర్యలు తీసుకుంటాం. హెల్త్, జిహెచ్ఎంసీ, ఫైర్ అందరూ కలిసి అందుబాటులో ఉంటారు. ఈ మాక్ డ్రిల్ తర్వాత ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తానీలు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో, తెలంగాణలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేశాం. హైదరాబాద్ లో చాలా డిఫెన్స్ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ భద్రతను అప్రమత్తం చేశాం. నిన్నటి నుండి ఓల్డ్ సిటీ అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొంత ఫోర్సును ఎక్కువగా డిప్లాయ్ చేశాం. ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పుకొచ్చారు. ఇక ICCC నోడల్ అధికారిగా సివి ఆనంద్ వ్యవహరిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి కూడా చెక్ చేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎవరికి వారు వాట్సాప్ గ్రూప్ లో సమాచారం చేరవేసుకుంటున్నారు. ఫారిన్ కన్సులేట్ కు సంబంధించినటువంటి కన్సల్టెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎంబసీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ ఎంబసీ ఆఫీస్ దగ్గర భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేసుకొచ్చారు. భద్రతా బలగాలకు సంఘీభావం తెలిపేలా రేపు ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. భాస్కర్, ఈ 4 ఏరియాలలో మాక్ డ్రిల్స్ లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫైర్, అదేవిధంగా పోలీస్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్లు అన్ని కలిసి దీంట్లో మమేకమై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ముందుగా కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సివిల్, డిఫెన్స్ తో పాటు మొత్తం మాక్ డ్రిల్ లో 12 సివిల్ అదేవిధంగా డిఫెన్స్ విభాగాలు పాల్గొంటున్నాయి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ, NDRF, వైద్యులు, రెవెన్యూ వాళ్ళతో పాటు కొంతమంది సోషల్
స్థానికులు ఎవరైతే ఉంటారో సర్వీస్ చేసే వాళ్ళు వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. మరొక 7 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపు ఈ మాక్ డ్రిల్ ముగిసే అవకాశం కల్పిస్తోంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్స్ గోల్కొండ నుంచి మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 4 ప్రాంతాలలో మాక్ డ్రిల్ జరుగుతుంది. ప్రస్తుతం గోల్కొండ దగ్గర మాక్ డ్రిల్ ఎట్లా జరుగుతుంది ఏంటి, దానికి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చూసినట్లయితే అంటే దాదాపు వచ్చేసి అంటే ఇక్కడ 1000 కుటుంబాలు నివసించే 1000 కుటుంబాలు నివసించే ఒక పెద్ద అపార్ట్మెంట్ అనేది ఇక్కడ గుడిమల్ దగ్గరలో ఉంది. ఇక్కడ దాదాపు అంటే ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ విభాగము, దాంతో పాటుగా వచ్చేసి NDRF సిబ్బంది, అంటే ప్రతి ఒక్క అంటే GHMC సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పాల్గొని వచ్చేసి మాక్ డ్రిల్ అవగాహన కార్యక్రమాలు చెప్పారు. అంటే వైమానిక దాడులు జరిగితే భద్రతా దళాలన్నిటి ఏ విధంగా కాపాడుతాయనే ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఫైర్ సిబ్బంది వచ్చేసి దాదాపు 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్న వాళ్ళు రియల్ గా ఒకవేళ జరిగినట్లయితే ఆ నుంచి దాడుల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనేది కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా అనేది చూపెట్టారు. ఈ దాడులు అంటే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా అంటే ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, దాంతో పాటుకు వచ్చేసి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలనేది కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బందితో పాటుగా వచ్చేసి ఇక్కడ NDRF టీం కూడా దాని అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు. ఇమ్మీడియట్లీ అంటే ఎవరైనా దీంట్లో క్షతియాత్ర గాయపడినట్లయితే వాళ్ళందరికీ కూడా సేవలు అనేది ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ అంటే NDRF టీం కావచ్చు, ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ తీసుకొని పోయి దాంతో పాటుగా ఈ ఆసుపత్రికి అంబులెన్స్ వాళ్ళు వచ్చేసి ఏ విధంగా సేవలు అందించాలి, దాంతో పాటుగా వచ్చేసి పోలీసులు వచ్చేసి అంటే ఈ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు 5వ అంతస్తులో 6వ అంతస్తులో ఉన్న వాళ్ళు వచ్చేసి బయటికి రావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలనేది కూడా అందరు కూడా ప్రాక్టికల్ గా అనేది ఇక్కడ చూస్తున్నారు. దాదాపు అంటే ఇక్కడ 1000 మంది నివసించే ఏరియాలలో ఒకవేళ ఇలాంటి వైమానిక దాడులు ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నట్లయితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలనేది కూడా ఒక సందేశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడికి దాదాపు వచ్చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ హాజరయ్యారు. దాంతో పాటు అంటే ఇక్కడ చిన్న పిల్లలు సైతం కూడా దీంట్లో పాల్గొన్నట్టు అంటే వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ లిఫ్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఈ ప్రికాషన్ చూపించే ఫైర్ గ్యాస్ కావచ్చు అలాంటివి కూడా వచ్చేసి చూపించిన సందర్భాలు కనబడుతున్నాయి. దాంతో పాటుగా
ఇక్కడ ఆరోగ్య సిబ్బంది కూడా అంటే ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూపెట్టే ప్రికాషన్స్ కావచ్చు, దాంతోపాటు ఎమర్జెన్సీలో వచ్చేసి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు అనేది కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది చూపెడుతున్నారు. దాంట్లో ఈ అగ్నిమాపక సిబ్బందిలో వచ్చేసి వాళ్ళు ఉపయోగించినప్పుడు అంటే వాళ్ళు జరిగినప్పుడు ఫైర్ ఉపయోగించేది ఏదైతే ఉన్నాయనేది కూడా వాళ్ళందరికీ. రైట్, థ్యాంక్ యూ రంజిత్. check 1 2 3 ఓకేనా. హలో హలో ఇక నాచారం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం నాచారంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సింధూర. పల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న దానిపై దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. భారత వైమానిక దళాలతో పాటు 12 డిపార్ట్మెంట్స్ కూడా ఈ మాక్ డ్రిల్ లో కూడా పాల్గొనున్నాయి. హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ లో 4 చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. నాచారంలోని మేఫ్లర్ గ్రాండ్ అపార్ట్మెంట్ లో కూడా కొద్దిసేపటి క్రితమే మాక్ డ్రిల్ నిర్వహించారు. 4 నుంచి 4:30 వరకు కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉగ్రవాదులు కూడా ఏదైనా అపార్ట్మెంట్స్ పై దాడి చేస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న దానిపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన నేర్పించారు. పోలీస్ సైరన్ తో పాటు ఇండస్ట్రియల్ సైరన్ కూడా మోగుతుంది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన చేర్పించారు. ఈ మాక్ డ్రిల్ లో కూడా పోలీస్ తో పాటు ఫైర్ ఇంజిన్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మిగతా బలాలతో పాటు దాదాపు 12 డిపార్ట్మెంట్లు కూడా ఈ మాక్ డ్రిల్ లో కూడా పాల్గొన్నాయి. ఈ మాక్ డ్రిల్ లో ప్రజలకు అవగాహన కోసం మాత్రమే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మాక్ డ్రిల్ వల్ల ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు, ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడటం, ప్రజల సేఫ్ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అనే దానిపై ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా అవగాహన కల్పించామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మాక్ డ్రిల్ కోసం ఇప్పటికే ప్రత్యేక వాలంటీర్లకు కూడా శిక్షణ ఇచ్చారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా ఏదైనా ఎత్తైన అపార్ట్మెంట్స్ ద్వారా కూడా ఎవరైనా ఉగ్రవాదులు కూడా చేస్తే మాత్రం ఎలా తప్పించుకోవాలి అన్న దానిపై కూడా ఇప్పటికే ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అపార్ట్మెంట్ కి ఇద్దరు చొప్పున కూడా అధికారులను నిర్వహించి అటు ఎమర్జెన్సీ అంబులెన్స్ ను తరలించడంతో పాటు అటు ఎన్సీసీ స్టూడెంట్స్ ను కూడా ఇక్కడ ఇందులో కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా ఇక్కడ చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఈ అపార్ట్మెంట్స్ వాసులకు కూడా ఏదైనా దాడి జరిగితే ఎలా ఉండాలి అన్న దానిపై మాక్ డ్రిల్ ద్వారా కూడా అపార్ట్మెంట్ వాసులకు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రోడ్డుపై వెళ్లే వారు కూడా ఏదైనా ఉగ్రవాదులు దాడి చేస్తే మాత్రం ఎలా స్పందించాలన్న దానిపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. సింధురా. ఉదయ్, బిఫోర్ మాక్ డ్రిల్, ఆఫ్టర్ మాక్ డ్రిల్ మీరు అక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? బిఫోర్ మాక్ డ్రిల్ ద్వారా మాత్రం ఇక్కడ ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. అంటే ఇదంతా హడావిడి చూస్తుంటే ఏదో జరుగుతుంది అన్న కొంత ఆందోళనకు కూడా గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అధికారులు మాత్రం దీనిపై క్షుణ్ణంగా కూడా వారికి వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆ మాక్ డ్రిల్ తర్వాత కూడా ప్రతి ఒక్కరు అంటే ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఉగ్రవాదులు ఒకసారి ఎప్పుడైనా మనపై దాడి చేస్తే మాత్రం ఎలా ఉండాలి అన్న దానిపై అప్రమత్తంగా ఉన్న దానిపై
ఎలా ఉండాలన్న దానిపై కూడా మాకు తెలిసి వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఇందులో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీలు ఉన్నాయి. ఇక కంచన్బాగ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కంచన్బాగ్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది? ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కంచన్బాగ్ లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కంచన్బాగ్ లో జీపీఎస్ ట్విన్ టవర్స్ లో సుమారు దాదాపు 20 ఎత్తులో ఉన్న టవర్స్ లో ఇక్కడ మాక్ డ్రిల్ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ లో దాదాపు 150 మందికి పైగా పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ సిబ్బంది, వారితో పాటు ఫైర్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ప్రమాద సమయంలో ప్రజలు ఎలా ఉండాలనే దానిపై వీళ్ళు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు పాకిస్తాన్ ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ శత్రువుల దాడుల సభలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దీనిపైన శిక్షణ ఇవ్వనున్నారు. అంటే ఇలాంటి మాక్ డ్రిల్ గతంలో 1971లో తర్వాత బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇది రెండోసారిగా ఈ మాక్ డ్రిల్ ని నిర్వహిస్తున్నారు. సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటిసారిగా మనం హైదరాబాద్ లో చూడవచ్చు. పహల్గాం దాడితో పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని హోంశాఖ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఆ ఆదేశాలతోనే ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎలా ఉండాలి, ప్రమాద సమయంలో జరిగిన దాడులు ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. యాసర్, అంటే ఒక అరగంట పాటు మాక్ డ్రిల్ నిర్వహిస్తామని అన్నారు. బట్ విజువల్స్ లో చూసినట్లయితే కంచన్బాగ్ లో, హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా మాక్ డ్రిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎంత సమయం పడుతుంది అని అంటున్నారు మాక్ డ్రిల్ మొత్తం కంప్లీట్ చేయడానికి? కంటిన్యూ అవుతానే ఉంది. ప్రజలను పై అంతస్తుల నుంచి ఫైర్ సిబ్బంది కాపాడుతున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. సివిల్ డిఫెన్స్ వాళ్ళు, పారామిలిటరీ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. గాయపడిన వారిని ఎలా రక్షించాలి, గాయపడిన వారికి ఎలా వైద్య సేవలు అందించాలి, వైద్య సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. బాంబుల మోత మోగించి ఇక్కడ అవగాహన కల్పించారు. అంబులెన్స్ లో వారికి ఆసుపత్రి తరలిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని మాక్ డ్రిల్ చూస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగదు, గట్టి బందోబస్తు చూసుకుంటున్నారు. మరోవైపు పారామిలిటరీ సిబ్బంది ఇందులో పాల్గొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఆపరేషన్ అభ్యాస్ పేరిట దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. అలా దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో అయితే ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆపరేషన్ అభ్యాస్ పేరిట అయితే దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి.
దేశంలో ఉండాలంటే ఈ దేశంలో